త్వరలో ఉన్న భారత పైలట్ విడుదలయ్యే అవకాశాలున్నాయా? మన పైలట్ను పాక్ విడుదల చేస్తుందా? కార్గిల్ యుద్ధంలో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను పాక్ ఏం చేసింది? జెనీవా ఒప్పందాన్ని పాక్ పాటిస్తుందా? అసలు జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది? ఈ స్టోరీ చూడండి. యుద్ధంలో లేదా సరిహద్దులను దాటి పట్టుబడే సైనికులు ప్రజలతో ఎలా వ్యవహరించాలి అనేది జెనీవా ఒప్పందం చెబుతుంది. జెనీవా ఒప్పందాన్ని 1929లో రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో కొన్ని సవరణలు చేశారు. జెనీవా ఒప్పందంలో మొత్తం 4 అంశాలున్నాయి. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఈ మార్గదర్శకాలు రూపొందించింది. యుద్ధ ఖైదీల హక్కులను జెనీవా ఒప్పందంలో పొందుపరిచారు. 1949లో 4 ప్రధాన సవరణలు చేశారు. మొదటి సవరణలో అనారోగ్యం లేదా గాయాలతో పట్టుబడే సైనికులను వారి రంగు, ప్రాంతం, మతం, లింగ భేదాలు, ధనం వంటి ఆధారాలతో వేధించకూడదు. అలాగే పట్టుబడిన సైనికులతో మానవత్వంతో వ్యవహరించాలి. వారిని హింసించడం లేదా ఉరితీయడం చేయకూడదు. అదేవిధంగా గాయపడినా అనారోగ్యంతో ఉన్నా వారికి తక్షణ వైద్య సేవలు అందించాలి. అలాగే నావిక, వైమానిక దళాలను కూడా జెనీవా ఒప్పందంలో చేర్చుతూ రెండో సవరణ చేశారు. ఇక మూడో సవరణ ప్రకారం పట్టుబడిన జవాన్ల ర్యాంకులు, సీరియల్ నంబర్లు మాత్రమే తీసుకోవాలి. వారి దేశ రహస్యాలు తెలుసుకోవడానికి హింసించకూడదు. అదేవిధంగా పట్టుబడిన జవాన్లకు లేదా యుద్ధ ఖైదీలకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ఆ దేశానిదేనని 4వ సవరణలో స్పష్టం చేశారు. అంతేకాదు జవాన్లను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటే తిరిగి వారిని స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. భారత వైమానిక దళ పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన నేపథ్యంలో జెనీవా ఒప్పందం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. అసలు జెనీవా ఒప్పందంలో ఏముందంటూ భారత్, పాక్ ప్రజలు గూగుల్లో వెతుకుతున్నారు.